సీనియర్ నిర్మాత, ఫైనాన్షియర్ సింగనమల రమేష్ బాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. 14 సంవత్సరాలు పరిశ్రమకు దూరంగా ఉన్న ప్రొడ్యూసర్ ఇంత హఠాత్తుగా మీడియా ముందుకు రావడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తాను పడిన సాధక బాధలు, భవిష్యత్తు ప్రణాళికలు వివరించడానికి వచ్చిన రమేష్ బాబు, కలేజా కొమరంపులి వల్ల 100 కోట్లు నష్టపోయాను అని, అలాంటి పరిస్థితిలో హీరోలు ఎవ్వరూ కనీసం అయ్యో పాపం అనలేదు అని వాపోవడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచింది. అంటే నేరుగా పవన్ కళ్యాణ్ మహేష్ బాబుని నిందించిన అర్థం రావడంతో ఇదొక హాట్ టాపిక్ అయింది. దీనికి మరో నిర్మాత బండ్ల గణేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. కొమరంపులి టైంలో పవన్ కళ్యాణ్ వేరొకరికి డేట్లు ఇవ్వకుండా కేవలం మీకోసమే కొన్ని వందల కాల్ షీట్లు వృధా చేసుకున్నారని, దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే అంటూ బాంబు పేల్చడంతో ఒక్కసారిగా కథ మలుపు తిరిగింది. నిజానికి ఆ 2 సినిమాల జాప్యం కావడం వెనుక చాలా కారణాలున్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా మహేష్, పవన్ బాధ్యులు కాదని అప్పట్లో కథనాలొచ్చాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల నిర్మాణ సంస్థ వైపు నుంచి ఆలస్యం జరిగిందని కూడా చెప్పేవారు. నిజాలు ఆధారాలతో ఇప్పుడు బయటికి రావడం కష్టం, కానీ మొత్తానికో చర్చ అయితే మొదలైంది. ఇన్నేళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు హఠాత్తుగా తెర మీదకు రావడం వెనుక ఉద్దేశం కేసుల నుంచి విముక్తి పొందాను అని చెప్పడమే అయినా, సోషల్ మీడియా పుణ్యమాని ప్రతి విషయం సున్నితంగా మారిపోయి శల్య పరీక్షకు గురవుతున్న ట్రెండులో కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఆచితూచి మాట్లాడడం చాలా అవసరం. లేదు అంటే ఇలాంటి కౌంటర్లు వస్తుంటాయి. పవన్ కి అత్యంత సన్నిహితుడుగా ఉన్న బండ్ల గణేష్ ఇంత బలంగా చెప్పారంటే ఏదో ఆషామాషీగా అయితే అయ్యుండదు. దర్శకుడు ఎస్జే సూర్య స్పందించే ఛాన్స్ లేకపోలేదు. వివాదాలకు దూరంగా ఉండే త్రివిక్రమ్ మహేష్ నుంచి ఏమైనా చెప్పడం డౌటే. ఏదైతేనేం ట్విట్టర్ కోస్టఫ్ అయితే దొరికిందనుకోవచ్చు.